మే 17 చరిత్రలో ఈరోజు కెప్టెన్ అమిత్ భరద్వాజ్ వీరమరణం. 1999 మే 17వ తేదీన కార్గిల్ యుద్ధంలో పాకిస్తాన్ సైనికులతో పోరాడుతూ కెప్టెన్ అమిత్ భరద్వాజ్ వీరమరణం పొందారు. కెప్టెన్ అమిత్ భరద్వాజ్ మృతదేహం దాదాపు 57 రోజుల పాటు భారీ మంచు కురుస్తున్న కొండపై పడి ఉంది. 1999 జూలై 13న యుద్ధం ముగిసిన తర్వాత అమిత్ భరద్వాజ్ భౌతిక కాయం లభ్యమైంది. ఆ సమయంలో కూడా అతని మృతదేహం తుపాకీని చేతిలో పట్టుకుని శత్రువుని సవాలు చేస్తున్నట్టు కనిపించింది. కెప్టెన్ అమిత్ జైపూర్ నివాసి. కేవలం 27 ఏళ్ల వయసులో దేశాన్ని కాపాడేందుకు సర్వస్వం త్యాగం చేశాడు. తన పాఠశాల రోజుల్లో కెప్టెన్ అమిత్ను అతని స్వభావం కారణంగా ఉపాధ్యాయులు చాలా ఇష్టపడేవారు. అతని మొదటి పోస్టింగ్ పితోరాఘర్. కార్గిల్ యుద్ధం ప్రారంభం కావడానికి కొద్ది కాలం ముందు ఆయన కార్గిల్లోని కక్సర్లో నియమించబడ్డారు. బజరంగ్ పోస్ట్ కార్గిల్ వద్ద 10 మంది పాకిస్తాన్ సైనికులను చంపిన కెప్టెన్ అమిత్ భరద్వాజ్ డాక్టర్, ఇంజనీర్ కాకుండా సైన్యంలో చేరాలని నిర్ణయించుకుని సైన్యంలో చేరారు. కన్నౌజ్ యుద్ధం 1540 మే 17వ తేదీన షేర్షా సూరి ఇంకా హుమాయూన్ మధ్య కన్నౌజ్ యుద్ధం జరిగింది. దీనిని బిల్గ్రామ్ యుద్ధం అని కూడా అంటారు. హుమాయూన్, షేర్షా సూరి ఇరువురి సైన్యాలు బిల్గ్రామ్లోని గంగానది ఒడ్డున విడిది చేశాయి. ఇరువైపులా సైన్యాలు యుద్ధం చేయకుండా దాదాపు నెల రోజుల పాటు గంగా తీరంలో విడిది చేశాయి. ఆ తర్వాత 1540లో మే 17వ తేదీన యుద్ధం జరిగింది. షేర్షా సైన్యం కంటే హుమాయూన్ సైన్యం చాలా పెద్దది. అయినప్పటికీ షేర్షా సూరి ఈ యుద్ధంలో హుమాయూన్ను ఘోరంగా ఓడించాడు. వాస్తవానికి హుమాయూన్ సైనికులు యుద్ధం ప్రారంభానికి ముందే అతన్ని విడిచిపెట్టారు. దీని కారణంగా ఒక్క సైనికుడిని కూడా కోల్పోకుండా షేర్షా విజయం సాధించాడు. ఈ కన్నౌజ్ యుద్ధంలో ఘోరంగా ఓడిపోయిన తర్వాత హుమాయూన్ లాహోర్కి పారిపోయాడు. అయితే హుమాయూన్ మైదానం నుండి పారిపోవడం ప్రారంభించినప్పుడు షేర్షా సూరి తన సైనికులతో అతన్ని మోహరించాడు. దీని బాధ్యతను సూరి బ్రహ్మాదిత్యకు అప్పగించారు. అయితే షేర్షా లక్ష్యం హుమాయూన్ని పట్టుకోవడం కాదు, అతడిని భారతదేశం నుంచి వెళ్ళగొట్టడం. హుమాయూన్ భారతదేశ సరిహద్దును దాటే వరకు షేర్షా సైనికులు అతన్ని అనుసరిస్తూనే ఉన్నారు. గజల్ గాయకుడు పంకజ్ ఉదాస్ జయంతి 1951 మే 17వ తేదీన భారతదేశంలోని ప్రముఖ గజల్ గాయకుడు పంకజ్ ఉదాస్ గుజరాత్లోని జట్పూర్లో జన్మించారు. పాఠశాలలో లతా మంగేష్కర్ పాడిన ఏ మేర వతన్ కే లోగో పాట పాడి పంకజ్ ఉదాస్ పారితోషికం అందుకున్నారు. పాడటం ద్వారా ఇది అతని మొదటి సంపాదన. తన చదువు పూర్తయిన తర్వాత పంకజ్ అనేక స్టేజ్ షోలలో ప్రదర్శన ఇచ్చారు. 1970లో ఆల్ ఇండియా రేడియోతో తన కెరీర్ ప్రారంభించిన పంకజ్ ఉదాస్ 1980లో తన మొదటి ఆల్బమ్ ఆహట్ పేరుతో విడుదల చేశారు. ఈ ఆల్బమ్ తర్వాత పంకజ్ వెనుదిరిగి చూడలేదు. చిట్టి ఆయి హే, తోడు తోడు పియా కరో, ఘుంగరు టూట్ గయే, చుపానా భీ ఆతా నహీ, జియే తో జియే కేసే బిన్ ఆపకే, నా కజ్రే కి ధార్ వంటి అనేక సూపర్ హిట్ పాటలకు ఆయన గాత్రం ఇచ్చారు. పంకజ్ ఉదాస్ 2006లో పద్మశ్రీ అవార్డుతో సత్కరించబడ్డారు. ఏపీజే అబ్దుల్ కలాం చేతుల మీదుగా ఈ అవార్డును అందుకున్నారు. 2024 ఫిబ్రవరి 26న ప్రపంచానికి వీడ్కోలు పలికారు. బ్రిటిష్ వైద్యుడు ఎడ్వర్డ్ జెన్నర్ జయంతి 1749 మే 17వ తేదీన బ్రిటిష్ వైద్యుడు ఎడ్వర్డ్ జెన్నర్ బ్రిటన్లో జన్మించారు. ఆయన 1798లో మసూచికి వ్యాక్సిన్ని కనుగొన్నారు. జెన్నర్ని ఫాదర్ ఆఫ్ ఇమ్యునాలజీ అని కూడా అంటారు. ఆయన చిన్నతనంలో మసూచితో బాధపడ్డారు. ఇది అతనికి ఆరోగ్యంపై జీవితకాల ప్రభావం చూపించింది. అందుకే జెన్నర్ మసూచి వ్యాధిపై సీరియస్గా పరిశోధనలు ప్రారంభించారు. చాలా పరిశోధనల తర్వాత పాల వ్యాపారులు వారి కుటుంబాలపై ఇది ఎటువంటి ప్రభావాన్ని చూపడం లేదని జెన్నర్ కనుగొన్నారు. ఆ తర్వాత ఎడ్వర్డ్ జెన్నర్ 1796లో కోపాక్స్తో ప్రయోగాలు చేయడం ప్రారంభించాడు. ఆయన ప్రపంచంలోనే మొట్టమొదటి టీకాను సృష్టించాడు. అది మసూచికి. అనేక ప్రయత్నాల తర్వాత జెన్నర్ టీకా ఆమోదించబడింది. ఈ విజయానికి ఎడ్వర్డ్ జెన్నర్కి గుర్తింపు లభించింది. 1803లో జెన్నర్ మసూచిని నిర్మూలించడానికి టీకాను ప్రవేశపెట్టాడు. ఈ టీకాను బ్రిటన్ అంతటా వేశారు. నెపోలియన్ తన సైనికులకు మసూచి టీకాలు వేయించాడు. జెన్నర్ను పతకంతో సత్కరించాడు. జనవరి 26, 1832లో ఎడ్వర్డ్ జెన్నర్ ప్రపంచానికి వీడ్కోలు పలికారు. న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజ్ ప్రారంభం 1792 మే 17వ తేదీన 24 మంది కలిసి న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజ్ అంటే NYSEని ప్రారంభించారు. నేడు ఈ స్టాక్ ఎక్స్చేంజ్లో 2000కు పైగా కంపెనీలు రిజిస్టర్ చేయబడ్డాయి. దీన్ని ప్రారంభించిన వారంతా న్యూయార్క్లో బాండ్లు ఇంకా సెక్యూరిటీల వ్యాపారం చేస్తున్నారు.
ఈ ఎక్స్చేంజ్ 2 బ్యాంకు బాండ్లు, 3 ప్రభుత్వ బాండ్లతో ట్రేడింగ్ ప్రారంభించింది. NYSE పెట్టుబడిదారులకు స్టాక్లను కొనుగోలు చేయడానికి, విక్రయించడానికి ఒక వేదికను అందిస్తుంది. IPOల ద్వారా కంపెనీలకు మూలధనాన్ని సమీకరించడంలో సహాయపడుతుంది. ప్రపంచ రక్తపోటు దినోత్సవం. మే 17న ప్రపంచ రక్తపోటు దినోత్సవం ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటారు. ఈ రోజును జరుపుకోవడంలో ముఖ్య ఉద్దేశం అధిక రక్తపోటు గురించి అవగాహన కల్పించడం, దానిని నియంత్రించేలా ప్రజలను ప్రోత్సహించడం. ఈ రోజును మొదటిసారిగా 2005లో వరల్డ్ హైపర్ టెన్షన్ లీగ్ స్థాపించింది. ఇది కాకుండా ప్రపంచ టెలికమ్యూనికేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ సొసైటీ దినోత్సవాన్ని కూడా ఈరోజు జరుపుకుంటారు. అంతర్జాతీయ టెలికమ్యూనికేషన్ యూనియన్ 1865లో ఈ రోజున స్థాపించబడినందున మే 17ని ప్రపంచ టెలికమ్యూనికేషన్ దినోత్సవంగా ఎంచుకున్నారు. 1947లో ఈ సంఘం ఐక్యరాజ్యసమితి ప్రత్యేక ఏజెన్సీగా మారింది. 2006 మార్చిలో ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ మే 17వ తేదీని ప్రపంచ సమాచార సమాజ దినోత్సవంగా ప్రకటించింది. దీనితో పాటు మే 17ని ప్రపంచ టెలికమ్యూనికేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ సొసైటీ దినోత్సవంగా జరుపుకుంటారు.